అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చందమామ కథల్లోని మణిమహత్యం అనే స్టోరీని చదువుదాం. మాషిధ రాజ్యానికి ప్రభువు సారంగధరుడు. ఆయనకు ధవళకాంతుడు, ప్రబలకాంతుడు అని ఇద్దరు కొడుకులు. ఆ రాజు దగ్గర ఉండే మంత్రికి రత్నావతి అనే కూతురు ఉన్నది. ధవళకాంతుడికి రత్నావతికి చిన్నప్పటి నుంచి స్నేహం. ఇద్దరికీ యుక్త వయసు వచ్చేసరికి రత్నావతి ధవళకాంతుని తప్ప మరెవ్వరినీ పెళ్ళాడనని పట్టుబట్టింది. ఈ మాటకు అందరూ హర్షించారు. సుముహూర్తం కూడా నిశ్చయమైంది. ఒకనాడు ధవళకాంతుడు ఉద్యానవనంలో ఉండగా దురదృష్టవశాత్తు ఒక విషసర్పం కరిచింది. విషం ఎక్కి రాజకుమారుడు శరీరం నల్లబడిపోయింది. వైద్యులు వచ్చారు. ఆ విషాన్ని విరిచి రాజకుమారుని బతికించారు. అపాయం పోయింది కదా అని అందరూ సంతోషించారు. రాజ్యంలో ఉత్సవాలు జరిగాయి. కానీ వైద్యులకు కూడా తెలియకుండా ఒక చిన్న విషబిందువు ఎలానో ధవళకాంతుడి దేహంలో మిగిలిపోయింది. అతని ఒళ్ళంతా మళ్ళీ నీలంగా మారిపోయింది. దుర్వాసన పుట్టింది. చూపు మందగించింది. భరించరాని బాధతో మంచం పట్టాడు. ఇప్పుడు దేశాల నుంచి ఘనవైద్యులు ఎంతో మంది వచ్చి పరీక్ష చేశారు. వారు నిరాశ చేసుకుని ఆఖరు మాటగా ఇలా అన్నారు: దీనికి ఒకే ఒక మందు ఉంది. మానస సరోవరం దాటినాక హిమాలయాల దగ్గర కృష్ణవనంలోని అమృతవల్లి అనే మూలిక తెచ్చి దాని రసం ప్రయోగిస్తే పూర్తి ఆరోగ్యం కలుగుతుంది. అయితే ఈ పని 3 నెలల్లోగానే జరగాలి. దాటితే లాభం లేదు అని చెప్పారు. కానీ అక్కడికి ఎవరు చేయగలరు? ఈ అసాధ్యమైన కార్యం సాధ్యమవుతుందా? అందుచేత అందరూ ముఖముఖాలు చూచుకున్నారు. ఈ స్థితిలో అన్న మీద ప్రేమ గల ప్రబలకాంతుడు, ఎవరో ఎందుకు, నేనే పోయి ఆ మూలిక తెస్తాను, నా అన్నను బ్రతికిస్తాను అని చెప్పి బయలుదేరాడు. అతను వచ్చేదాకా ధవళకాంతుణ్ణి కాపాడాలి కదా. దాసదాసీలు ఉంటున్న మాట నిజమే, కానీ శ్రద్ధగా చూడటానికి వాళ్ళకేమంత పట్టింది. ఈ సమయంలో రత్నావతి ముందుకు వచ్చి, ఆయనే నాకు భర్త, ఏనాడో నిశ్చయించుకున్నాను కనుక నేనే దగ్గర ఉండి ఆయనకి అవసరమైన సేవ చేస్తాను అని బతిమలాడింది. అందుకు రాజు రాణి, వద్దమ్మ, పిల్లవాని స్థితి చూడబోతే అనుమానాస్పదంగా ఉంది. 3 నెలల లోపల ఆ మూలిక రావటం, ఆ రసం ప్రయోగించడం ఎక్కడి మాట? అంతా దైవబలం మీదే ఆధారపడి ఉంది. అయినా సేవకులే అసహ్యపడుతున్న ఈ పనికి నువ్వెందుకు రావటం అన్నారు. రత్నావతి పట్టు వదలలేదు. అందుచేత ఆమె కోరికను ఒప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి రత్నావతి మరెవ్వరినీ అక్కడికి రానివ్వక తనే రాజకుమారుడి సేవ చేస్తూ ఉండేది. ఇప్పుడు సేవకులకు బాధ తప్పినందువల్ల సంతోషంగా ఉంది. రాజు రాణి కూడా కొడుకు పరిచర్యను గురించి నిశ్చితంగా ఉన్నారు. ఆ మందగించిన దృష్టి చూడని రాజకుమారుడు తన దగ్గర ఉండి సేవ చేస్తున్న రత్నావతి అని తెలుసుకుని చాలా బాధపడ్డాడు. తన ఆశ వదులుకోమని ఎంతో చెప్పి చూశాడు. కానీ ఆమె నిశ్చయం తెలిసి నాక ఆమెను ఏమీ అనలేకపోయాడు. అంతేగాక మేలు కలగాలని మహారాణి రత్నావతి ప్రార్థనలతోనూ వారి ప్రతోపతోనూ కాలం గడుస్తూ ఉన్నది. ప్రబలకాంతుడు వాయువేగంతో గుర్రాన్ని దౌడు తీయించి 1 నెల రోజుల్లో హిమాలయాలు చేరుకున్నాడు. ఎదురుగా కనపడే మానసరోవరం ఎలా దాటదామని ఆలోచిస్తూ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు పైన గండబేరుండే అనే దంపతులు మాట్లాడుకోవడం రాజకుమారుడికి వినిపించింది. ఆడపక్షి దుఃఖిస్తూ, అయ్యో, మన గుడ్లను ప్రతిసారి ఈ ఘటసర్పం మింగిపోతుంది కదా. ఎక్కడ దాచినా పక్షం రోజుల్లోనే తిరగకుండా పిల్లల్ని కబళించి వేస్తుందే. ఈ సర్పాన్ని చంపే ఉపాయం లేదా? మన సంతానాన్ని కాపాడుకునే మార్గమే లేదా అని భర్తతో చెప్పింది. అందుకు మగపక్షి, ఈ క్రూర సర్పం మనకే కాదు, చెరుపు చేస్తూ ఉంటా. ఏ పాపము ఎరగని మాషిధ రాజకుమారుడు ధవళకాంతుని కరిచి వచ్చింది. అతడు మరణావస్థలో ఉన్నాడు. అతని కోసం అమృతవల్లి మూలికను తీసుకుపోవడానికి అతడు తమ్ముడు వచ్చి ఉన్నాడు. ఆ మూలిక చుట్టూ ఈ ఘటసర్పము, భయంకరమైన మరి ఎన్నో ఇతర సర్పాలు ఉన్నాయి. ఈ పసివాడేం చేయగలడో ఏమో అన్నది. ఈ మాటలను ప్రబలకాంతుడు ఆ పక్షులకు నమస్కరించి, పక్షి దంపతులారా, మీ ఈ దుస్థితికి నేను ఎంతగానో విచారిస్తున్నాను. ఏ ప్రాణికైనా తెగించి నేను ఈ అమృతవల్లి మూలికను సాధించి తేవాలి. ఈ ఘటసర్పం కంటపడిందో నా ఖడ్గానికి బలి అయినదే, నమ్మండి అని ధైర్యం చెప్పాడు. అప్పుడు పక్షి దంపతులు, రాజకుమారా, అది సులువైన పని కాదు సుమా. ఆ సర్పానికి ఒక వరం ఉన్నది. భగవాన్ని చూస్తే దానికి 2 బలం వస్తుంది. అది తాటి చెట్టంత పెరిగి గొప్ప శక్తితో విజృంభిస్తుంది. ఒక్కసారి అది బుస్సుమంటే ఎంతటి బలవంతుడైనా చచ్చిపోవలసిందే. అందుకని అమృతవల్లి సంపాదించడం నీకు సాధ్యమయ్యే పని కాదన్నాము అని చెప్పినాయి. అది మీరు చెప్పినంత అసాధ్య కార్యమే కావచ్చు. అయితే పుట్టిన ప్రతి ప్రాణికి చావు తప్పదు కదా. అందుచేత ఈ ఘటసర్పం కూడా ఎప్పుడో ఒకప్పుడు చావవలసి వచ్చిందే.
అని ప్రవళకాంతుడు అన్నాడు. రాజకుమారుడి సాహసానికి పట్టుదలకు మగ గండభేరుండు పక్షి చాలా సంతోషించింది. అటైతే రాజకుమారా, ఒక చిన్న రహస్యం చెబుతా విను. మా జాతి పక్షులం ఎంగిలి ఆ సర్పం కడుపులోకి ఏ విధంగా వెళ్ళినా సరే దానికి మరణం తప్పదు. ఈ కారణం చేతనే అది మిమ్మల్ని నిస్సంతు చేసి తమ అమరత్వం పొందాలనే ఉద్దేశంతో మా కుటుంబాన్ని నాశనం చేస్తూ ఉన్నది అని చెప్పింది. ఆ మాట వినగానే ప్రవళకాంతుడు ఒక్క యుక్తి పన్నాడు. ఆ సమీపంలో ఒక ఋషి ఆశ్రమంలో కొన్ని ఆవులు కనిపించేసరికి అక్కడికి పోయి ఒక చట్టితో కొంచెం పాలు తెచ్చాడు. ఆ పాలు పక్షుల వద్దకు తీసుకెళ్లేసరికి అవి వాటిని ఎంగిలి చేశాయి. పైగా ఆ చట్టి ఫలానా చోట పెట్టమని చెప్పి ఒక బాగా ఆనవాళ్లు చూయించినాయి. అవి చెప్పినట్టే చేసి రాజకుమారుడు చాటును దాక్కున్నాడు. అది ఆ ఘటసర్పం రోజు వచ్చిపోయే దోవ. మామూలు వేళకు అది వచ్చింది. చట్టిలో పాలు చూడగానే ఆశపడి అవన్నీ ఒక్క గుక్కలో తాగేసింది. వెంటనే అది తాటి చెట్టు అంత పెరిగి విరుచుకుపడి చచ్చింది. జన్మ శత్రువైన ఘటసర్పం ఇలా చచ్చి పడిపోవడంతో గండభేరుండాలు అంతులేని సంతోషాన్ని పొందాయి. ప్రవళకాంతుని పిలిచి, రాజకుమారా, ఇక నీ కార్యం జయమైనట్లే. ఈ సర్పం తల తీల్చి లోపల ఉండే కాంతివంతమైన మణిని తీసుకో. ఒక కొయ్య తెప్ప తెచ్చి సరోవరంలో వదిలి దానిపైన కూర్చో. ఒక తాడు పేని దాని మధ్య భాగం పెట్టుకో. దాని చెరువక చివరన పట్టుకొని మేము ఎగురుతూ నిన్ను ఆ అవతలి ఒడ్డుకు చేరుస్తాం. ఆ మణి యొక్క కాంతిలో నీవు చీకటిగా ఉండే కృష్ణవనం ప్రవేశించి మూలికను తెచ్చుకో. ఈ కాంతి కనపడినంత మేర అక్కడి సర్పాలు నిన్నేమీ చేయలేవు అని చెప్పాయి. ప్రవళకాంతుడు సరిగ్గా అవి చెప్పినట్లే చేశాడు. వైద్యులు చెప్పిన లక్షణాలు గల అమృత వలని చేతబట్టుకుని పక్షి దంపతుల సాయంతో యువతలికి వచ్చాడు. పక్షి దంపతులు మళ్ళీ ప్రబలకాంతుడితో, రాజకుమారా, సమయం మించకుండా ఇంటికి పోయి మీ అన్నను బతికించుకో, నీ శ్రమ సార్థకమవుతుంది. ఈ మణి గొప్ప మహిమ కలది, దాని కీలకాన్ని చెబుతాం, తెలుసుకొని మేలు పొందు. దీన్ని తాకితే ఆరోగ్యవంతులవుతారు. ఇది ఎప్పుడైనా ఒకవేళ నల్లబడిందనుకో, నువ్వు చేయవలసిన కర్తవ్యాన్ని నీవు సూచిస్తుందని తెలుసుకో. పక్షులు ఎగిరిపోయాయి. గడువుకు ముందే ప్రవళకాంతుడు ఇల్లు చేరుకున్నాడు. ధవళకాంతుడికి వైద్యులు అమృతవల్లి చికిత్స ప్రారంభించాడు. రాజకుమారుడు ఎప్పుడు ఆరోగ్యవంతుడవుతాడా, ఎప్పుడు చూస్తావా అని తప్పించిపోతున్న రత్నావతి సంతోషం చెప్పతరం కాదు. లోపల ఉండి ఆమె ధవళకాంతుడి శుశ్రూష చేస్తూనే ఉంది. అయినా అందరూ రాజకుమారుని గురించిన బెంగతో ఉండటం వల్ల ఆమె సంగతి ఎవ్వళ్ళూ పట్టించుకోలేదు. ఇప్పుడు రత్నావతి గబగబా స్నానాల గదికి పోయి నిలువుటద్దం ముందు నుంచునేసరికి ముఖమంతా నల్లని మచ్చలతో వికారంగా కనపడింది. ఒళ్ళు కృషించిపోయి ఉంది. తల దూకుంటే జుట్టు అంతా ఊడి రాలిపోయింది. రాజకుమారుడికి ఎక్కిన విషప్రభావం వల్లనే అతనికి సేవ చేసిన రత్నావతి ఇలా మారిపోయింది. ఇటువంటి వికృతాకారంతో ఎవరి ఎదుట పడటానికి మనస్కరించక పిట్టకైనా తెలియకుండా ఆమె ఇంటి నుంచి పారిపోయింది. ధవళకాంతుడు మరొక తగిన కన్యను చూసి పెళ్లాడాలని కోరుతూ రత్నావతి ఒక దేవాలయం ముందు భిక్షువుగా కూర్చుంది. అయితే రూపమంతా మారిపోవడం వల్ల ఎవరూ ఆమెను గుర్తించలేదు. 2 రోజుల్లో ధవళకాంతుడు పూర్తి ఆరోగ్యంతో లేచాడు. లేవగానే, నా రత్నావతి ఎక్కడ, నన్ను కాపాడిన రత్నావతి ఎక్కడ అంటూ తహతహలాడాడు. రత్నావతి అంతు తెలియక అందరూ ఆమెను వెతుకుతూనే ఉన్నారు. అప్పుడు ధవళకాంతుడు మళ్ళీ రత్నావతిని గురించిన బెంగతో కృంగిపోయాడు. ఇలా ఉండగా ఒకనాటి ఉదయం తేనెటి గట్టున దేవాలయపు అర్చకుడికి ఒక ఉంగరం దొరికింది. దాని మీద ధవళకాంతుడి పేరు కనపడేసరికి అర్చకుడు ఉరగలేసుకుంటూ తెచ్చి దాన్ని రాజకుమారుడికి ఇచ్చాడు. అది లోగడ ధవళకాంతుడు తన ప్రేమ చిహ్నంగా రత్నావతి వేలికి పెట్టిన ఉంగరం కోనేటి గట్టున దొరికిందనగానే రాజకుమారుడి మనసు పరిపరి విధాలా పోయింది. రత్నావతి ఈ కోనేటిలో పడి ఆత్మహత్య చేసుకుని ఉంటుందా? ఆమె శరీరం కృషించిపోవటం వల్ల ఉంగరం వేలి నుండి జారి కింద పడిపోయి ఉండాలి. నన్ను కష్టదశలో కాపాడిన రత్నావతి లేనప్పుడు నేను బతికి ఏం చెయ్యాలి అనుకుంటూ తను కూడా ఆ కోనేటిలో పడబోయాడు. అంతలో ఆ దగ్గరే భిక్షువుగా ఉన్న రత్నావతి అడ్డు వచ్చింది. అయ్యో, ఎంత పని! రత్నావతిని నేనే బతికే ఉన్నాను. నా రూపం ఇలా మారిపోయింది కనుక మీకు తగిన వాణ్ణి కాను. మీరు మరొక సుందరిని పెళ్ళాడి సుఖంగా ఉండండి, ఇదే నా కోరిక అని వేడుకుంది. ధవళకాంతుడు ఆమెను గుర్తుపట్టాడు. నాకు ఈ రాజ్యము వద్దు, ఏమీ వద్దు, నిన్ను రక్షిస్తూ నీతోనే ఉండిపోతాను అని ఇదే నాకు విధి. రాజ్యం నా తమ్ముడు చూసుకుంటాడు అని విరక్తిగా మాట్లాడాడు. ఆ సమయంలో ప్రబలకాంతుడు
అక్కడనే ఉండి ఇదంతా చూస్తూనే ఉన్నాడు. అతని చేతిలో మణి నల్లబడిపోయింది. వెంటనే పక్షి చెప్పిన మణిమహత్యం జ్ఞాపకం వచ్చింది. ఇప్పుడు తన కర్తవ్యం ఏదో ఉందని ఈ మణి సూచిస్తున్నది. ఏమిటది? ఊరుకుంటే నేనే రాజుని సుఖించవచ్చు, కానీ అది ద్రోహం అవుతుంది అనుకుని మణిని అన్న చేతిలో పెట్టాడు. అప్పుడు అది నల్లగానే ఉంది. కొంచెం యోచించి దాన్ని రత్నావతితో చేతిలో పెట్టాడు. ఆమె చెయ్యి తగలగానే ఆ మణి ప్రకాశవంతమైంది. ఆమె శరీరానికి పట్టిన వికారాన్ని పోయినాయి. ఆమె సంతోషంతో ఆ మణిని మళ్ళీ ప్రవళకాంతుడికే ఇచ్చివేసింది. ఇప్పుడు మణి నల్లబడలేదు, ప్రకాశిస్తూనే ఉంది. రత్నావతి సంతోషమే రాజకుమారుల సంతోషం కనుక ఆ క్షణం నుంచి ధవళకాంతుడి జీవితం కూడా దేదీప్యమానంగా ప్రకాశింపసాగింది. శుభం.